హలో అండి, దిస్ ఇస్ గాయత్రి. సో ఇప్పుడు మనందరికి ఇంటర్ చాలా మందికి ఎగ్జామ్స్ అయ్యి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఇంటర్ అయిన స్టూడెంట్స్ అందరికి ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజన్ అయినా డౌట్ అయినా పేరెంట్స్ కైనా ఏదైనా అయితే ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్, ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ బాగుంటుంది అని చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. సో మనం ఇక్కడ ఉన్న అకాడమీస్ కంపేర్ టు అదర్ అకాడమీస్, ఫేక్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్ వీటితో కంపేర్ చేసుకుంటే మనం ఇప్పుడు రూట్స్ అకాడమీలో ఆర్గానిక్ గా వాళ్ళ రివ్యూస్ తోనే ఆర్గానిక్ రిఫరెన్స్ త్రూ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మనకి మంచి మంచి ర్యాంక్స్ అయితే క్రాక్ చేస్తున్నారు. సో మనం రివ్యూస్ గూగుల్ ఇవే కాకుండా ఒకసారి మన పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వి అసలు రూట్స్ అకాడమీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ ర్యాంక్స్ అనేది కానీ వాళ్ళ చెప్పే విధానం కానీ టీచింగ్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి స్టూడెంట్స్ తో మనం కనుక్కుందాం. వెళ్ళి వచ్చేసేయండి. మనం రూట్స్ అకాడమీలో స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనకి వర్షిణి గారు ఉన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడి మన రూట్స్ అకాడమీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉందని చెప్పి తెలుసుకుందాం. హాయ్, హాయ్, దిస్ ఇస్ గాయత్రి. దిస్ ఇస్ వర్షిని. సో మన రూట్స్ అకాడమీలో ఎలా జరుగుతుంది? రూట్స్ అకాడమీలో కోచింగ్ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ప్లస్ షెడ్యూల్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. ఓకే, సో మీరు అప్కమింగ్ గా వచ్చే స్టూడెంట్స్ కి ఏమి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ కి ఓన్లీ బెస్ట్ సజెషన్ ఏంటి అంటే షెడ్యూల్ ని ఫాలో అవ్వాలి. ఓకే, మన రూట్స్ అకాడమీలో స్కెడ్యూల్ టైమింగ్స్ అన్ని ఎలా ఉంటాయి? 6:30 మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 8:30, 4 hours క్లాసెస్, 4 hours ప్రాక్టీస్ అండ్ 1.5 hour ఎగ్జామ్. ఓకే, మ్యాథమెటిక్స్ అనేది మనకి మెయిన్ కదా. సో అది సబ్జెక్ట్ అనేది ఎలా మనకి బిల్డ్ అవుతుంది ఇక్కడికి? ఇక్కడ అనేది ఎస్పెషల్లీ మనకి మ్యాథ్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఎగ్జామినేషన్. సో మనకి వెయిటేజ్ కూడా కంపేర్ చేసుకుంటే మ్యాథ్ అనేది ఎక్కువ. సో 80 క్వశ్చన్స్ లో మినిమం 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఫాస్ట్ గా టైం మేనేజ్ చేసుకుంటూ షార్ట్ కట్స్ లో సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ప్లస్ షార్ట్ కట్స్ కూడా చాలా చెప్తారు. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది మన చైర్మన్ గారు రామారావు గారు అనేది మీకు టీచ్ చేస్తారు కదా. సో ఆయన ట్రిక్స్ అనేది కానీ ఆయన వే ఆఫ్ టీచింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? ఆయన వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఎంకరేజింగ్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది స్టూడెంట్స్ తో పాటు. ఎస్పెషల్లీ మనం సాల్వ్ చేయడం ఎక్కువ ఉంటుంది, ఆయన జస్ట్ మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, సో మనకి ఫార్ములాస్ కానీ దేనికైనా సరే ట్రిక్స్ చెప్పడానికి మనకి హెల్ప్ చేస్తారు. బట్ సాల్వ్ చేసేది అయితే మీరే, స్టూడెంట్స్ తోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎంగేజింగ్ కానీ మొత్తం పర్ఫార్మ్ చేయడం కానీ హీ హెల్ప్స్ అస్ అనమాట మంచిగా. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మిగతా స్టూడెంట్స్ తో కూడా మనం మంచిగా కవర్ చేసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? సాహితి. ఓకే, సో మనకి రూట్స్ అకాడమీలో కోచింగ్ అండ్ టైమింగ్స్ అనేది ఎలా ఉంటుంది? మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. ఓకే, 4.5 hours టీచింగ్, 4.5 hours ప్రిపరేషన్, ఇంకా 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయా ఆర్ వీక్లీ ఎగ్జామ్స్? డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసిక్స్ నుంచి, స్కూల్ బేసిక్స్ నుంచి వస్తారు సార్. ఓ, స్కూల్ బేసిక్స్ నుంచి. సో ఇప్పుడు మనకి ఒక సమ్ మీద ఒక డౌట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ డౌట్ మనకి చెప్పినా సరే క్లియర్ అవ్వాల. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాంటాక్ట్ అవ్వచ్చు మనం, చైర్మన్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి అయినా సరే అర్థం అవ్వకపోతే ఫ్యాకల్టీ అనేది ఎలా చెప్తుంది? వీడియోస్ ఉంటాయి మన యాప్ లో. ఓకే, అది కూడా అర్థం కాకపోతే సార్ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ బాగుంటుంది. బాగుంటుంది. సో మీకు ఫ్రెండ్లీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ నేమ్? ఐశ్వర్య. ఐశ్వర్య, మీకు రూట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ ఎలా అనిపిస్తుంది? బాగా చెప్తారు, చాలా ఫ్రెండ్లీగా, ఐ మీన్ సపోర్టివ్ గా ఉంటారు. ఏ డౌట్ వచ్చినా కూడా అన్ని బాగా చెప్తారు. ఓకే, మీకు ఒక డౌట్ వస్తే అది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లారిఫై చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారా? చేస్తారు. లైక్ డౌట్ వస్తే వాళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు చెప్తారు, లేదు వాళ్ళు బిజీగా ఉన్నా కూడా యాప్ లోకి వెళ్ళి సొల్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మీకు
యాప్ అనేది యాప్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైక్ క్వాలిటీ ఉంటుందా, మీకు చెప్పింది అర్థమవుతుందా యాప్ లో? అన్నీ ఉంటాయి, లైక్ ఆల్ వీడియోస్ ఉంటాయి, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఇంకా పీడిఎఫ్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సమ్స్ ఇంకా అన్ని ఉంటాయి. ఓకే, మీకు రూట్స్ అకాడమీ గురించి ఎలా తెలిసింది? నాకు ఫ్రెండ్ నుంచి సజెషన్ వచ్చింది. సో లైక్ ర్యాంక్స్ బాగా వస్తున్నాయి అని చెప్పి, షార్ట్ కట్స్ అవి బాగున్నాయి అని చెప్పి నాకు సజెషన్ ఇచ్చింది. సో ఇక్కడ రూట్స్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళు మంచి ర్యాంక్స్ క్రాక్ చేస్తున్నారని మీకు సజెషన్ తో మీరు ఇక్కడికి వచ్చారు. ఓకే, సో మీకు ఈ రూట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి? ఇక్కడ అంతా లైక్ బాగుంటుంది, రూమ్స్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ అంతా బాగుంటుంది, అండ్ బ్రేక్స్ అవి కూడా బాగానే ఇస్తారు, ఎక్కువ స్ట్రెస్ చేయకుండా బాగా చెప్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్స్ టైమింగ్స్ అనేది వీకెండ్స్ ఆర్ డైలీ కండక్ట్ చేస్తారా? డైలీ ఉంటాయి, లైక్ మార్నింగ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనం ఏమైతే ప్రాక్టీస్ చేస్తామో అది ఈవినింగ్ 1.5 hour ఎగ్జామ్ పెడతారు. ఓకే, జేఈ ప్రిపరేషన్స్ తో మీరు ఎంసెట్ లో టాప్ ర్యాంక్ ట్రాక్ చేయగలరా? యాక్చువల్లీ క్రాక్ చేయగలము, బట్ వీ నీడ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ప్రాక్టీస్ ఫర్ ఇట్. ఓకే, సో రూట్స్ అకాడమీ బెస్ట్ ఆర్ కాదా మీకు అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ కి? ఇట్ ఈస్ యాక్చువల్లీ బెస్ట్ బికాస్ కంపారిటివ్లీ ఇక్కడ చాలా వితౌట్ స్ట్రెస్ అది బాగా చెప్తారు. ఓకే, ఇప్పుడు మనకి అదర్ అకాడమీస్ తో మీరు కంపేర్ చేసుకుంటే రూట్స్ అకాడమీ దేంట్లో మీకు రూట్స్ అకాడమీ బెస్ట్ అనిపించింది? ద థింగ్ ఇస్ దట్ రూట్స్ అకాడమీలో ఎవరైతే ఓనర్ ఉన్నారో రామారావు సార్, ఆయనే మాకు ఫ్యాకల్టీ కింద కూడా వస్తారు. ఓకే, అండ్ లైక్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఇంకా వేరే సర్స్ కూడా అంతా లైక్ బాగా చెప్తారు. అండ్ సార్ మాతో ఆయన యాజ్ అ ఓనర్ ఆయనే లైక్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ బాగా చెప్తారు ఆయన. లైక్ ఓకే, చైర్మన్ సార్ రామారావు గారే మీతో డైలీ ఇంటరాక్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్స్ అనేది క్లారిఫై చేస్తున్నారు. సో ఆయన చెప్పేది మ్యాథ్స్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సో ఓవరాల్ గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంది రూట్స్ అకాడమీలో? మ్యాథ్స్ సబ్జెక్ట్ లో సార్ అన్ని టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ చెప్తారు, ఎక్కువ లెందీ ప్రాసెస్ కాకుండా ఆల్ ద 80 సమ్స్ అన్నవి ఎంతో తక్కువ టైంలో చేయడానికి ఈజీ మెథడ్స్ అన్ని చెప్తారు, అండ్ ఆ వేస్ లో ఈజీగా చెప్తారు. ఓకే, సో అప్కమింగ్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ అనేది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో వాళ్ళకి రూట్స్ అకాడమీలో మ్యాథ్స్ అనేది ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చా, డౌట్స్ అనేది సమ్ ట్రాక్ చేయొచ్చా? యాక్చువల్లీ మ్యాథ్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో బట్ ఇక్కడ చెప్పే మెథడ్స్ ఇంకా షార్ట్ కట్స్ వల్ల ఈజీగా వచ్చేలాగా చెప్తారు. ఇక్కడ రూట్స్ అకాడమీలో సబ్జెక్ట్స్ అన్ని బేసిక్స్ నుంచి చెప్తారా? లైక్ చాలా మంది అప్డేట్ లో ఉండరు కదా, వాళ్ళు నేర్చుకోకపోవడంతో స్కూలింగ్ లో గానీ ఇంటర్ లో గానీ అలా అవుతుంది. సో రూట్స్ అకాడమీకి వస్తే మీరు బేసిక్స్ నుంచి తెలుసుకోగలరా? ఇక్కడ అన్ని బేసిక్స్ చెప్తారు, ఇంకా కొన్ని స్కూల్ బేసిక్స్ కూడా లైక్ చాప్టర్ కైనా టాపిక్ కైనా కావాల్సినవి స్కూల్ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదర్ అకాడమీస్ తో కంపేర్ చేసుకుంటే స్ట్రెస్ లేకుండా మీకు ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది రూట్స్ అకాడమీ. ఓకే, సో 1 to 5 రేటింగ్స్ లో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు రూట్స్ అకాడమీ? 5 రేటింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ ఐశ్వర్య. సో ఇప్పుడు మనం గర్ల్స్ తోనే కాకుండా మెన్స్ తో కూడా మనకి ఇక్కడ అబ్బాయి స్టూడెంట్స్ లో కూడా చాలా మంది జనరల్ గా అయితే అమ్మాయిల కన్నా అబ్బాయిలకునే కొంచెం భయపడతారు పేరెంట్స్ వాళ్ళ స్టడీస్ గురించి. సో ఇక్కడ మనకి అబ్బాయిలు కూడా బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి కనుక్కుందాం. హలో, సో ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ తో మనం ఎంసెట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలమా విత్ టాప్ ర్యాంక్? Of course, yes, like hard work and talent ఒకసారి like if we use them both according to schedule follow అవుతా ఉంటే we can. ఓకే, సో మనకి రూట్స్ అకాడమీలో స్కెడ్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే ఎగ్జామ్ స్కెడ్యూల్స్ మనకి డైలీ కండక్ట్ చేస్తారా ఆర్ వీక్లీ కండక్ట్ చేస్తారా? No, daily we'll be having kind of tests and everything. Like morning నుంచి like evening దాకా whatever we study we'll be having test around them. ఓకే, అంటే అందరూ మెరిట్స్ ఉండరు కదా, కొంచెం మంది ఉంటారు. సో వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ చేయకపోవడం కానీ సంథింగ్ అలా ఉంటుంది కదా, వాళ్ళకి బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్ మొత్తం చెప్తారు. లైక్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ లుక్స్. ఓకే, మనకి ఈ ఎంసెట్ లో ఎగ్జామ్ ట్రాక్ చేయాలంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సబ్జెక్ట్? ఎంసెట్ క్రాక్ చేయాలి అంటే దేని మీద స్పెసిఫిక్ గా we can't exactly say. So all the 3 subjects are equally important and equally distributed. For the same weightage, we have to study for everything. ఓకే, థ్యాంక్ యూ. హలో, యువర్ గుడ్ నేమ్? వర్షిత్. సో వర్షిత్, మీకు ఇక్కడ రూట్స్ అకాడమీ గురించి ఎలా తెలిసింది? యాక్చువల్గా 3 years బ్యాక్ మా సిస్టర్ ఇక్కడ చదువుకుంది, తనకి మంచి సీట్ వచ్చింది ఎంసెట్ లో, అందుకే. ఓకే, సో మీ సిస్టర్ ఇక్కడ చదువుకోవడంతో మీకు మంచి ర్యాంక్ అనేది గెలడంతో మీరు ఇక్కడికి వచ్చారు.
ఓకే, సో ఇప్పుడు మీ సిస్టర్ మీకు ఇచ్చిన సజెషన్స్ ఎలా ఉన్నాయి రూట్స్ అకాడమీ గురించి? జస్ట్ షెడ్యూల్ ఫాలో అయితే సార్ చెప్పిన షార్ట్ కట్స్ ఫాలో అయితే వస్తుంది మస్ట్. ఇక్కడ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ అనేది ఎలా చెప్తారు మీకు? మా మ్యాథ్స్ సార్ రామారావు సార్ బాగానే చెప్తాడు అన్ని షార్ట్ కట్స్, ఎక్కువ లెంతీ మెథడ్ వెళ్ళకుండా షార్ట్ గా చెప్తాడు. సో ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా మందికి స్ట్రెస్ గా ఫీల్ అవుతారు సబ్జెక్ట్ అనేది, కొంతమందికి రాకపోవడం ఆర్ ఇంట్రెస్ట్ లేకపోవడం. సో ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎలా గెయిన్ చేస్తారు? యాక్చువల్ గా షార్ట్ కట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గానే అవుతుంది సబ్జెక్ట్, ఎందుకంటే లెంతీగా ఉంటే ఎవరు చేయరు కానీ షార్ట్ కట్స్ తో సార్ బాగా చెప్తాడు. ఓకే, ఫ్రమ్ బేసిక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సబ్జెక్ట్స్? ఫ్రమ్ 10th క్లాస్ 11th 12th అయినా చెప్తాడు బేసిక్స్ నుంచి. ఓకే, ఇక్కడ చైర్మన్ గారు మనకి ఏ సబ్జెక్ట్ అనేది రామారావు గారు కూడా ఫ్యాకల్టీగా చేస్తున్నారు కాబట్టి యాజ్ అ ఓనర్ అయినా గానీ, సో ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ చెప్తాడు. మ్యాథ్స్. సో ఎలా చెప్తారు మ్యాథమెటిక్స్? చాలా బాగా చెప్తారండి, మామూలుగా బయట వేరే లెక్చరర్స్ చెప్పినట్టు కాకుండా షార్ట్ గా చెప్తాడు, ఎక్కువ లెంతీగా ఉండవు మెథడ్స్, చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అలాంటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు రూట్స్ అకాడమీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేస్తారా? చేస్తానండి. సో రూట్స్ అకాడమీలో మెటీరియల్ ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్ గా మెటీరియల్ చాలా బాగుంటుంది, వేరే ఇంటర్మీడియట్ కాలేజ్ లో చదివా కానీ అది చాలా లెంతీగా ఉంటుంది, ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నీట్ గా ఉంటుంది మెటీరియల్. సో ఇక్కడ మెటీరియల్ కంపేర్ టు అదర్ అకాడమీస్ అండ్ అదర్ కాలేజెస్ సింప్లిఫై చేసి మీకు ఇస్తారు. అవును. ఓకే, సో షార్ట్ ఫార్మ్స్ దాంట్లో కూడా ఉంటాయా? ఉంది. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ పెడతారా ఆర్ అన్నెసెసరీ పెట్టేసి మనకి లాంగ్ చేసేస్తారు కదా, అలా ఏమైనా ఉంటుందా? ఎంసెట్ కి ఎంతైతే ఇంపార్టెంట్ అంత ఉంటుంది. ఓకే, సో రూట్స్ అకాడమీలో మీరు ప్రిపేర్ అవుతే మంచి ర్యాంక్ క్రాక్ చేయగలరని మీరు నమ్ముతున్నారా? మంచిగా షెడ్యూల్ ఇచ్చింది ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆర్ వీక్లీ? డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఈవినింగ్ 7-8:30. ఓకే, ఇప్పటికీ ఆఫ్లైన్ లో అన్ని అడ్మిషన్స్ అనేది కవర్ అయిపోయింది. సో ఆన్లైన్ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ కి మీరు సజెస్ట్ చేస్తారా? చేస్తాను ఖచ్చితంగా. ఎంత రేటింగ్ ఇస్తారు 1 to 5 లో? 5. 5. థ్యాంక్ యూ.